విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా నా ఈ టీజర్ లాంచ్కి విచ్చేసిన గురువుగారు దాసనారాయణరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఏ పని చేసినా ఆయన కన్సర్న్ లేకుండా చేయను. అది లక్ష్మీరావి మా ఇంటికి సినిమా కూడా ముందు తీయాలనుకున్నప్పుడు ముందుగా గురువుగారిని వెళ్ళి అడిగాను, ఎందుకురా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఆర్టిస్టుల డేట్లు చూసుకుంటూ 4 డబ్బులు సంపాదిస్తున్నావు, ఎందుకు నీకు ఈ అవసరం అన్నారు. లేదు గురుగారు ఒక్క సినిమా చేస్తానన్నాను. సరే చూసుకో, అన్ని జాగ్రత్తగా చూసుకుని చేసుకో అన్నారు. అలాగే ఆయన ఆశీర్వాదం వల్ల ఆ సినిమాని సక్సెస్ఫుల్గా బయటపడేయగలిగాను. బయ్యర్స్ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిన సినిమాగా, మేకర్గా నాకు పేరు వచ్చింది. మంచి సినిమా. ఈ మధ్య 2-3 సార్లు గురువుగారు సినిమా చూడడానికి వీలవ్వలేదు రావడానికి. తర్వాత టీవీలో వచ్చేసి బాగా ఉందిరా, మంచి సినిమాని చేసేవారని, కానీ నాకు చాలా ఆనందం వేసింది. అలాగా ఇప్పుడు 2వ చిత్రం చేయడానికి కారణం త్రిష గారు. ఎందుకంటే ఆవిడ మేనేజర్గా నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా. ఈ హారర్ జానర్ బాగుందని, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చేస్తే బాగుంటుంది త్రిష, మంచి ఆర్టిస్ట్ అని అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి నా ఐడియా చెప్పా. ఫస్ట్ హారర్ కన్నా థ్రిల్లర్ చేద్దామన్నారు. థ్రిల్లర్కి కథలు వెతికాం కానీ ఏది సాటిస్ఫాక్షన్గా దొరకలేదు. ఈ లోపల ఈ హర్రర్ ట్రై చేద్దామంటే సరే కథ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మనం వెళ్దామన్నారు. అలాగే నేను కథలు వింటూ మొదలుపెట్టా. దాదాపు ఒక 30 కథలు విన్నా. 30 కథల్లో ఈ గోవర్ధన్ రెడ్డి గోవి గారు చెప్పిన కథ హంటింగ్ చేసింది. అంటే కొత్తగా ఉంది. కొన్ని ఇప్పుడు మొన్నే గురువు గారు ఇంటి దగ్గర కూర్చుంటే ఇప్పుడు హర్రర్ సినిమాలు బ్యాన్ చేయాలరా అన్నారు. అందుకనే నేను మాత్రం సార్ నాది హర్రర్లో డెఫినెట్గా కొత్త రకం హర్రర్ గురుగారు, అందుకని నా సినిమా తర్వాత బ్యాన్ చేయండి, అప్పుడు ప్రాబ్లం లేదన్నాను. అలాగా డెఫినెట్గా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను, త్రిష కెరీర్లో, ఇన్ని సంవత్సరాల కెరీర్లో 3 డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఎక్స్ట్రాడినరీగా చేసి సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అంతా చూస్తున్న తర్వాత చూస్తే డెఫినెట్గా కెరీర్లో ఒక మైలురాయి అవుతుంది. డెఫినెట్గా వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇలాగ ఈ కోవలో నా నాయిక ఉంటుందని ఘంటాపదంగా చెప్తాను. హర్రర్ సినిమా ఇది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వస్తున్న సపరేట్ సినిమా డెఫినెట్గా గురువు గారికి రెగ్యులర్ హర్రర్ ఇది వచ్చినట్టుగా. ఎందుకంటే ఈరోజు ఆయన నిజంగా నేను సంపాదించుకున్నది ఏంటనేది ఇండస్ట్రీలో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన సరేరా ఆడియోకి వస్తాను, కొంచెం మ్యారేజ్కి వెళ్ళాలంటే లేదు గురు నాకు సెంటిమెంట్, ఫస్ట్ సినిమా మీరు వచ్చారు, ఓపెనింగ్ చేశారు, తర్వాత టీజర్ లాంచ్ చేశారు, బాగున్నాను, ఇది కూడా మీరు చేయాలంటే క్యాన్సిల్ చేసుకుని నా ఫంక్షన్కి వచ్చారు, అందుకు నేను డెఫినెట్గా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే ఇంకొక వ్యక్తి త్రిష. నాకు తెలిసి మేనేజర్స్కి సినిమా చేసిన ఆర్టిస్టులు చాలా తక్కువ మంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక్క ఏఎం రత్నం గారికి విజయశాంతి గారు చేశారు కర్తవ్యం, అది పెద్ద హిట్ అయింది. అలాగే ఆ తర్వాత ఒక హీరోయిన్ మేనేజర్కి సినిమా చేయడం ఇదే నాకు చేసింది. డెఫినెట్గా ఈ సినిమా ఒక హిట్ సినిమాగా నేను త్రిష గారికి ఇస్తాననేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నా. 100% ఇది త్రిషకి నేను ఇన్ని సంవత్సరాలు నా మీద నమ్మకం. ఇప్పుడు ఎన్నో సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఆగిపోతున్నాయి. నేను ఒక ఆర్డినరీ ఆర్టిస్ట్ మేనేజర్ని, ఒక జర్నలిస్ట్ని, ఒక పిఆర్ఓ అని. నా మీద నమ్మకం ఉంచి సినిమా చేస్తానంటే నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. రీ రికార్డింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ డేట్ చూసుకుని తెలుగు తమిళ్ సినిమా, తెలుగు 2 భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న సినిమా, అందుకని డేట్ చూసుకుని నెక్స్ట్ మంత్ నేను విడుదలకి ప్లాన్ చేస్తున్నాను. మీడియా ఒక ఐకాన్లో ఉండిపోతారు మీరు. అలాంటిది గిరి ఈజ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి ఒక పిఆర్ఓ జర్నలిస్ట్గా ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఈ సినిమా కథ ఎక్స్ట్రాడినరీగా గోవి చేశారు. అన్ని కాంబినేషన్ బాగా కుదిరాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే త్రిష షీ డిడ్ ద మ్యాజిక్. మూవీ మేము చూసాం మొన్న ఎడిటింగ్ టేబుల్ మీద. మైండ్ బ్లోయింగ్. యాజ్ ఇందాక గిరి చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గెటింగ్ ఎ గ్రేట్ హిట్ దిస్ ఇయర్. అండ్ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు గిరికి ఇందులో పార్టిసిపేట్ చేసుకోవడానికి యాజ్ కో ప్రొడ్యూసర్.
ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీబడి. జగదీష్ చెక్కిటి అనే వండర్ఫుల్ కెమెరా వర్క్, రఘు కొంచెం మంచి సాంగ్స్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ సాయి చేస్తున్నారు, సాయి కార్తిక్ అండ్ సత్యం రాజేష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ సినిమా. తను అసలు మీరు చూస్తే కానీ తెలుస్తుంది, తన కెరియర్ గ్రాఫ్ మారుతుంది దీన్ని బట్టి. 100% అది నేను గట్టిగా చెప్పగలను. అండ్ తను వెరీ వెరీ టిపికల్లీ డిఫరెంట్, అంటే తను కనిపించే ఈ లుక్ సినిమాలో రియల్ క్యారెక్టర్. సో ప్రొడక్షన్ మొత్తం ఆయన చూసుకున్నారు. అంటే ఏ చిన్న ఏదొచ్చినా కానీ నేను గిరి ఇమీడియట్గా అక్కడ లేకపోయినా ఆయనే ఎదురుగా ఫేస్ చేసేది. ఫస్ట్ బుల్లెట్స్ ఆయనకి తగిలేవి. ఆయన అంత కష్టపడ్డ వ్యక్తి ఆయన. వండర్ఫుల్ స్వీట్ ఇచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాం సార్, మీరు మర్చిపోయారు, నేను కూడా మర్చిపోయా. మా చెల్లి పద్మజ సహ నిర్మాత పద్మజ గారు మా సిస్టర్. వెల్కమ్ సార్. మిత్రులకి, వేదికపై ఉన్నటువంటి మా సినిమా సహచరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి నాకు పెద్ద ఏం లేదు. ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా ఒక స్పెషల్ ఏంటంటే, ఈ సినిమా ద్వారా ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అటు తమిళ సినిమా ఇండస్ట్రీకి ఒక సింగర్ని పరిచయం చేసే భాగ్యం కలిగింది. ఆ సింగర్ ఎవరో కాదు, త్రిష. తను ఏం పాడింది, ఎలా పాడింది అనేది ఐ థింక్ ఇంకొక 1 వీక్లో ఆ సాంగ్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గిరి గారికి ఫస్ట్ థ్యాంక్స్ అండి, అండ్ గోవి గారికి, అందరికీ. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయింది, ఫస్ట్ హాఫ్ అయింది, చాలా బాగా చేశారు త్రిష గారు. అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ అందరు ఆర్టిస్టులు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. గురుగారు ముందు నిలబడి మాట్లాడడానికి కాలు చేతులు వణికిపోతున్నాయి. బట్ థ్యాంక్స్ సార్, నేను ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. త్రిష, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్ అండ్ ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి, మా డైరెక్టర్ గోవర్ధన్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఇచ్చి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా రాంబాబు గారు గురించి చెప్పవసలేదు, ఆయనకి నాకు రోజు ఫైట్ అవుతుంటుంది. నేను ఏం మాట్లాడాను నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు సార్, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా స్టార్ట్ అయిన రోజునే అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పాను, గిరి కంగ్రాచులేషన్స్, చాలా మంచి ప్రాజెక్ట్ టేకప్ చేసావు, ఆల్ ద బెస్ట్ ఇవని. అది ఈ రోజుకి ఒక సినిమా పూర్తి సినిమాగా రూపొంది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. మన జర్నలిస్ట్ కుటుంబంలో నుంచి, మీడియాలో నుంచి వచ్చిన వాడు గిరిధర్. వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గోవి గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ గిరిధర్ గారికి, పద్మజ గారికి, అట్లానే రాజ్ కందుకూరి గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారికి, నెక్స్ట్ మా నాయకి గార్జియస్ యాక్ట్రెస్ రిషి గారికి, గణేష్ వెంకటరామన్ గారికి, రాజేష్ గారికి, అట్లనే రఘుకుంచే గారికి, కార్తీక్ శ్రీనివాస్ గారికి, సో సాయి కార్తిక్ గారికి సారీ. సో చాలా హ్యాపీగా చేసామండి షూటింగ్. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్స్ టు ఆల్. అతిథిగా విచ్చేసిన గురువు గారికి నమస్కారాలు. మీ అందరి విషెస్ కావాలండి మాకు, అంతే. మీ అందరి దీవెనలు కావాలి. మీ అందరి సపోర్ట్ తోటి మేము ఈ సెకండ్ మూవీ బాగా గ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. హీరోయిన్ త్రిష గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. I think you're in the textbooks for every budding actor, and to meet you in person and you've honored this event, thank you so much for coming, sir. And I think we all met when we were starting shooting for Nayagi. We were keeping the first baby steps. Today it's so good to meet you when the film is complete, post-production is in full swing. We're all set to release after 1 month. So to see Govi Garu and Girdhar Garu's labor of love on screen come to light, it's a very, very happy occasion. I must say this, that not only in Tamil and Telugu cinema, past 2 years, a lot of films in Indian cinema are coming out based on the female protagonist, female-based films. And it's a very progressive thing for cinema in general, because the script is given importance, and the protagonist, if it demands to be a female, then that is what the audience accept, and that is what they're making hit today. So many films in line with female protagonists are doing well, and I'm so happy because my dear friend Trisha, she's playing the titular role in this film, and she's so much justified this character. My and Trisha's friendship goes back 7 years, when I was absolutely nobody and came into the industry with Akash Samantha and Abhiyum Nanum. So it's, life is a full circle, and again getting to work with her in Nayagi.
And I must say this, that despite her star status, every day with her is an attempt to do better and better. I think it's fabulous when she comes on the sets. She asks so many questions that I think Govi Garu will agree with me. Though we had a locked script and though it was paper tight, the questions that Trisha raised, it made us think, go back again, come back again, discuss, till at the day of the climax. I think a day before the climax, so many inputs came, and finally we were so happy that we included those inputs. Thanks to Trisha. Thank you so much. Yeah, I mean, we had to fight with Govi, but ultimately he agreed that it worked, and I think for the film, it was good. So really awaiting to see this film on the screen. The producers of this film, Girdhar Garu, Raj sir, and madam. I think we've got some amazing producers. Girdhar Garu, I must say, in my experience, I met him about 6-7 years back, and a perfect gentleman in this industry. In this industry where, you know, the word of a person, whether he sticks to it after so many years, you can't rely on many people. But he is one person who is a man of his word, and I really respect him for that. Years back, he told me, Ganesh, when I make a film, I'll cast you in a very, very important role. And after so many years, he called me back for Nayagi. Thank you so much, sir. I really respect you for that. And I think it was a very emotional day for you too, sir. And I'm really hoping that this film gives you rich dividends. In this whole unit, if there is somebody whom I can say Fevicol, Fevicol ka mazboot jod hai, that's our director Govi Garu. Because I think it was his vision that got every one of us together in this film together. And hats off to you, sir. That's a wonderful film, and the content is really very original, and I think it's very thrilling. Once again, I'd like to thank my ensemble cast, Satyan Rajesh, who's a wonderful actor. I've always been in awe of his acting, and I think he's getting his due right now. I think Shanam was fabulous, bro. I'm so happy to see the reviews for you. Jagu Dada, as we call him, he's a magician. Whether it's in the romantic song or in the horror sequences, he's made it look really terrifying. I'm waiting to see the output. We are all waiting for. If I've missed out on anyone, the production, the ADs who have worked on this film, thank you so much. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాల్సింది గిరిధర్ భయ్య నాకు నేను సురేందర్ రెడ్డి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఇలియానికి మేనేజర్గా చేసేవారు కిక్ సినిమాకి. అప్పటి నుంచి నాకు పరిచయము. తర్వాత ఇలా త్రిషతో తన హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసి కథ చెప్పాను. ఫస్ట్ అంటే ఆయన ఏమనుకున్నారు నాకు తెలియదు, బట్ ఒక కథ ఉంది వింటారా అంటే సరే వింటాను భయ్యా అని ఫోన్ పెట్టేశారు. బట్ రెస్పాన్స్ లేదు. వెంటనే హారర్ జానరే వింటున్నారు అని తెలిసింది. వెంటనే మళ్ళీ చేశాను. ఇంకెవరో 2-3తో చేపిస్తే వెంటనే తనే కాల్ చేసి విన్నారు. విన్న రోజే ఇద్దరం అనుకున్నాం. నేనైతే ఫీల్ అయినా తను అదే ఫీల్ అయ్యాడు ఎగ్జాక్ట్గా. వెంటనే త్రిష గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. తను విన్నాక 5 minutesలో ఈ స్క్రిప్ట్ ఓకే చేసింది తను. అంటే మామూలుగా బైండర్ స్క్రిప్ట్ ఉంది అప్పటికి. కథ అంతా విని ఓకే చేయడం ఒక ఎత్తు, బట్ కథ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అని సోలు అది చెప్పినప్పుడే తను ఎక్స్పెక్ట్ చేసింది కథని ఇలా ఉంటుందని. తర్వాత ఎప్పుడో ఫోటోషూట్ చేసినప్పుడు బిఫోర్ షూట్కి ఒక 10 days ముందు ఫోటోషూట్ చేశాము చెన్నైలో. అప్పుడు చెప్పా ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్. షీ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ త్రిష ఈజ్ గోయింగ్ టు ఇంకొక అవతారం చూడబోతారు ఇందులో. త్రిష ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ ఈ సినిమా. అండ్ పద్మజ గారు మామూలుగా ఫస్ట్ షెడ్యూల్ అయింది ఒక 2-3 days చెన్నైలో చేసుకొని వచ్చాము. ఇక్కడ పెద్ద సెట్ వేసాము నానక్రామ్గూడలో. అప్పుడు గిరిధర్ గారు లేరు. ఒక 2 రోజులు ఉండి తర్వాత లేరు. అడిగాను గిరిధర్ గారిని, మీరేంటండి మీరు ప్రొడ్యూసర్ కదా, లొకేషన్లో ఉండకపోతే ఎలా అంటే, మీరు ఇక్కడ ప్రశాంతంగా షూట్ చేయాలంటే నేను ఉండకూడదు భయ్యా, బయట నుంచి తేవాలి కదా, మరి ఎలా అని అనుకుంటే 24 hours నేను చేసిన ఎన్ని రోజులు షూట్ చేశానో అన్ని రోజులు నా పక్కన చేరేసుకుని అర్ధరాత్రి 3-4 వరకు చేసిన నా పక్కనే ఉండేవారు పద్మజ వదినమ్మ. తను అంటే ఎంత కష్టపడిందంటే ఈ సినిమాకి అది మాటలు చెప్పలేను. డే అండ్ నైట్ నాతో పాటే నా పక్కన ఉండి నాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ, అలాగే గిరిధర్ గారు ఏ రోజు కూడా ఏది కాంప్లికేట్ చేయకుండా ఏది అడిగితే అది టెక్నికల్గా లేదు భయ్యా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు ఈ సినిమా అని చెప్పి 2 languages చేస్తున్నాం అని చెప్పి ఏ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఎనీ ఎక్విప్మెంట్ ఏది అడిగితే అది ఏ రోజు ఇదెందుకు అని అడగకుండా ఇచ్చారు. అంతే బాగా అంతే క్వాలిటీతో తీశాను. అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పిన డేస్ ఎన్నో అన్ని రోజుల్లో క్వాలిటీ ఫిలిం చేశాము. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎడిటింగ్ రూమ్లో చూసి. మేబీ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అండ్ టీజర్ చూసారు కదా, చాలా థ్యాంక్స్. అలాగే ఇందాకే పోస్ట్ చేశాము. వీఆర్ గెటింగ్
much response, actually amazing response from the social websites and platforms. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఇంకొక ఇద్దరు ఉన్నారు. ముందు రాజ్ కందుకూరి గారు, ఆయన ఆయన ఇనిషియల్గా ఆయన మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత ముందుకు వెళ్ళాము. చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమా ఇవాళ ఈ రేంజ్కి వెళ్ళిందంటే కారణం వన్ ఆఫ్ ద రీజన్ రాజ్ కందుకర్ గారు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవటం. అలాగే రాంబాబు గారు 24 hours, ఇంకా పద్మజ గారు ఎలాగో అంతకంటే డబల్ అయ్యాడా, అందరినీ కూర్చోబెట్టి నిజంగా ఈ సినిమాకి ఎవరినైనా ఒక మాట చెప్పాలనిపిస్తే ఐ లవ్ యూ రాంబాబు. మంచి క్యారెక్టర్తో అంటే ఒక వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలో. దయచేసి అతన్ని ఆశీర్వదించండి. అలాగే తమిళ్ కూడా తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఇంకా చాలామందికి ఒక్కొక్కరికి ఈ సినిమాకి పనిచేసిన ఒక్కొక్క టెక్నీషియన్, ఎస్పెషల్లీ నా టీమ్, నా కోడైరెక్టర్స్ రాజేంద్ర, శేఖర్ అండ్ మా అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ స్క్రీన్ ప్లే అడిషనల్ డైలాగ్స్ ఒక్కరు కాదు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రతి స్టేజ్లో అందరు హెల్ప్ కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. సో అందుకని అందరికీ ఒక్కొక్కరికి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి, చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఈ సినిమా ఈ 9 నెలల జర్నీలో ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అంటున్నాను. ఎందుకంటే ఇది అమ్మాయి అంతా కూడా త్రిష, యాజ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద పోస్టర్స్, షీ విల్ బీ ఇన్ 1980s లుక్. Good evening, everybody. Dasri Garu, thank you so much for being here. It's such an honor that we have a legend to release our trailer, and I'm so humbled. Thank you so much for your humility and for your presence here, sir. And thank you all for being here. I think we've taken Nike through many baby steps, many stages, starting with the announcement and the posters, and then we released a small motion poster, and then the teaser, and then we have the audio, and then the trailer. So I think Nike for us is a first of sorts for all of us. I feel sometimes like it's my debut because it's my first heroine-oriented film, my first retro horror comedy. And in regard to the team, I think I've said enough. We're all like this mutual admiration society. I think we all fell in love with each other during the making of the film, starting from my producers, director, my wonderful star cast, all of them. So I'm not going to dissect each and every one. Also, I'm a little worried I might forget someone. So it's really been, it may sound a bit cliched when I say it, but it's been one of those teams where I think we were all incredibly in love with each other, which is why we made this film with so much of love. And I think all of them here would agree with me, whether it was all of us being involved in, say, the direction or the music or every part of it, every one of us felt so very, very involved in it. So I just want to stand here. I'm very humble, and I want to say thank you to the team. And they keep telling me thanks for being part of it, but I'm so blessed that I was part of such a wonderful team. And I hope we always have your support, because like I said, this is a debut for all of us. We all have something to prove in this film, whether it's the production department, or whether it's Govi Garu, whether it's myself, whether it's Ganesh, whether it's Raghu, because he made me sing for the first time and he swears by it. So I hope you guys like it. That's going to be the next release. So I'm very, very happy to be here, and I'm going to be seeing all of you all in the next month, because we have our release within a month in the audio. So it's going to be a lot of interaction. And thank you guys so much. ఇప్పుడు గురువు గారికి నమస్కారం. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ బృందానికి నా అభినందనలు. నాయకి టీజర్ నాతో లాంచ్ చేయించారు. ఫస్ట్ టీజర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ఇంట్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఇంటి బయట చూసి ఇంటిని గురించి చెప్పొచ్చు. అలాగే టీజర్ని చూసి సినిమా తప్పకుండా బాగుంటుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది. ఐఎమ్ హ్యాపీ. ఇక గిరిధర్, నా ఉదయం జర్నలిస్ట్గా, తర్వాత టాప్ హీరోయిన్స్కి పిఆర్ఓగా, రెండింటా సక్సెస్ అయ్యాడు. నిర్మాతగా
మా ఇంటికి రా లక్ష్మితో సక్సెస్ని సాధించి అదే సెంటిమెంట్తో నాతో ఈ టీజర్ ప్రారంభించాడు. ఈ సినిమా అంతకంటే సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. నిజంగా ఇందాక చూసినట్టు గిరిధర్ ఇస్ ఏ హంబుల్ మ్యాన్. మీ అందరికీ తెలుసు, మీతోనే తిరిగి ఉన్నవాడు. వెరీ సింపుల్ మ్యాన్. అందుకే అంత ఎమోషన్ అయ్యాడు. నాకు ఇదే స్టేజ్ మీద నాకు గుర్తు పోయిన పిక్చరు లక్ష్మి ఇంటికి రావే. ఈ సినిమా అటు ఇటు అయితే నేనేమిటి అని అతను పడ్డ బాధ నాకు ఇప్పటికే కళ్ళ ముందు ఉంది. దానికి ఏమేం చేశాడో, భార్య పద్మజ ఎంత సాక్రిఫైస్ చేసిందో నాకు తెలుసు. ఇవాళ ఆ అమ్మాయి సహనిర్మాతగా, సహనిర్మాతగా ఆయన రాజ్ కందుకూరి సమర్పకుడుగా, రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, దిస్ ఇస్ ద టీమ్. సో వీళ్ళందరి కాంబినేషన్లో తయారైన ప్రొడక్షన్ ఇది. ఈ ప్రొడక్షన్కి సోల్ అమ్మాయి త్రిష. ఎందుకంటే త్రిష లేకపోతే ఈ సినిమా లేదు. త్రిష సినిమా చేస్తానంది గురువుగారు అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నాకేమనిపించిందంటే త్రిష దొరికిందనగానే వీడి హీరోల వెంట పడతాడేమో, ఏ హీరో దొరుకుతాడు అని చెప్పి అది చేయకుండా ఉండాలని నేను మనసులో అనుకుని ఆ అమ్మాయి హీరోగా సినిమా తీస్తే బాగుంటుందిరా మెయిన్ ఆ అమ్మాయితోటి అన్న. ఎందుకంటే ఇందాక గణేష్ ఈ రైట్లీ సెడ్ ఇట్. ఇవాళ హీరోయిన్స్ బేస్ చేసి వాళ్ళ సినిమాలు తయారవుతున్నాయి. అది ఇవాళ, దట్ మీన్స్ 2016 40 years బ్యాక్ నేను హీరోయిన్లే ప్రధానంగా పెట్టి సినిమాలు తీసింది నేను. ఎక్కడ శివరంజని, ఎక్కడ సుజాత, ఎక్కడ జయసుధ, ఇవన్నీ టైటిల్స్ ఆఫ్ ది ఫిలిమ్స్. ఒక్కొక్క హీరోయిను వాళ్ళ భుజాల మీద బరువు పడ్డప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఎలా సక్సెస్ అయ్యారనేది ఎన్ని సినిమాలు ప్రూవ్ చేస్తే ఎనీ సూపర్ స్టార్, ఎనీ టాప్ హీరోయిన్ని తక్కువ కాకుండా ఉషే రమలతో చరిత్రనే తిరగరాసేసింది విజయశాంతి. ఆల్మోస్ట్ ఇంతవరకు ఆ చరిత్రను ఎవరు తిరగరాయలేకపోయారు. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పినా ఆ కలెక్షన్స్కి ఈ రోజున కంపేర్ చేసుకుంటే ఏ సినిమా కూడా ఇంతవరకు వాటిని క్రాస్ చేయలేదు. దట్ మీన్స్ హీరోకి ఎంత పొటెన్షియాలిటీ ఉందో పెర్ఫార్మెన్స్ తెలిసిన హీరోయిన్కి అంతే పొటెన్షియాలిటీ ఉంది. కాబట్టి ఇవాళ హిందీలో హీరోస్తో ఎంత అటెంప్ట్స్ చేస్తున్నారో అంత సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ హిందీలో ఇవాళ చేస్తున్నారు. నిన్నగాక మనం రిలీజ్ అయిన నీర్జా, ఇట్ ఈస్ ఆల్రెడీ కలెక్టెడ్ 75 crores. వాట్ ఏ వండర్ఫుల్ ఫిలిం. అట్లాగే గులాబ్ వాళ్ళిద్దరు హీరోయిన్స్ చేసిన సినిమా అది. ఇట్లా హీరోయిన్స్ కూడా ఈక్వల్లీ టు హీరో. అంటే హీరోయిన్ అంటే హీరో వెనకాల డ్యూయెట్లు పాడడానికి మాత్రమే పనికొస్తుంది అనే కాన్సెప్ట్ నుంచి హీరోయిన్స్ని బేస్ చేస్తూ సినిమాలు తీయడానికి ముందుకు వస్తే ఇవాళ వాళ్ళు ఈక్వల్లీ దే కెన్ డ్రా ది హౌసెస్. ఆ ఎఫర్ట్ త్రిషతో చేయడానికి అవకాశం ఉంది. ఆ అమ్మాయి అంటే మాకు పెద్ద కాంటాక్ట్స్ లేవు. ఆ అమ్మాయి నా దగ్గర ఇప్పుడు పనిచేయలేదు. బట్ నాకు ఎప్పుడు త్రిష కనిపించినా, ఏ సినిమాలో నేను ఏ పిక్చర్లో ఆ అమ్మాయిని చూసినా నాకు వానా వానా పాటే గుర్తొస్తుంది. ఎందుకంటే షీ లివ్డ్ ఇన్ ఇట్. ఆ పాట ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఆ సాంగ్ వేసి ఆ అమ్మాయిని మళ్ళీ పిక్చర్ చేస్తే ఆ అమ్మాయి చేయలేదు. బికాస్ షీ హ్యాస్ టు ట్రై టు ఇమిటేట్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ వానా వానా. కాబట్టి అంత న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మాయి. షీఈస్ ఎ గుడ్ పెర్ఫార్మర్.
అలాంటి పెర్ఫార్మర్స్కి హీరోస్తో చేసినంతకాలం వాళ్ళకి అవకాశాలు జస్ట్ 2-3 సీన్స్లో ఉంటాయి తప్ప టోటల్ లోడ్ లాగడానికి మాత్రం వాళ్ళకి అవకాశం ఉండదు. బట్ టుడే ఐ థింక్ విత్ దిస్ పిక్చర్ నాయకి ఐ థింక్ షీ విల్ ప్రూవ్. ఎందుకంటే లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్. కథ ఏమిటి, క్యారెక్టర్స్ ఏమిటి, సీన్స్ ఏమిటి నాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఆ అమ్మాయికి ప్రాధాన్యత ఉండి పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ అయితే తప్ప ఈ సినిమా వాళ్ళు చేసి ఉండరు. కాబట్టి హార్ట్ఫుల్లీ ఐ కంగ్రాచులేట్ హర్. ఆమె సక్సెస్ కావాలని, సక్సెస్ అయ్యి మళ్ళీ హీరోయిన్గా చాలా మంచి సినిమాలు వస్తే మాకు మంచి జోనర్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే టుడే ఏ సినిమా అయినా చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, లో బడ్జెట్ ఫిలిం, హై బడ్జెట్ ఫిలిం. ఇవాళ లో బడ్జెట్ పిక్చర్స్ మంచి పిక్చర్లనే ఆడుతున్నాయి. ఇవాళ క్షణం ఎంత బాగుంది పిక్చర్, వాట్ ఏ బ్యూటిఫుల్ మూవీ. ఎంత బాగా తీశాడు కుర్రాడు, ఎంత బాగా రాసుకున్నారు స్క్రిప్ట్. నాకు అసలు రాజేష్ వాడేనా అని అనుమానం వచ్చింది నాకు సినిమా సగం వరకు. ఇలాంటి వాడు ఎవడైనా ఇంకొకడు ఉన్నాడా, వీడేంటి ఆ వేషం చేయడం ఏంటి, ఆ చేయడంలో అసలు వాట్ ఏ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. అంటే వెయిటింగ్ ఎవరికైనా సరే ప్రతి వాళ్ళు ఇక్కడ కూర్చుని అందరికంటే గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు మార్కెట్లో ఉంటారు. కానీ వాళ్ళకి అవకాశం రావాలి, అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటారు. అట్లా లాంగ్ టైమ్ హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ, హీ గాట్ ఇట్. నాకు గోవర్ధన్ చెప్తున్నాడు అంతకంటే అది చాలా మంచి వేషం, అంటే ఈ సినిమాలో చాలా ఇంకా వాడు చేయడానికి అవకాశం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ, కీప్ ఇట్ అప్. అట్లాగే ఇక డైరెక్టర్ గురించి నాకు కొద్దిగా పరిచయం గోవర్ధన్ తోటి. బట్ నాకు చాలాసార్లు చెప్పాడు మన గిరిధర్, ఎంత కష్టపడుతున్నాడో చెప్పలేనండి. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడాలి. వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టపడకుండా ఇండస్ట్రీలో పైకి వద్దాం అనుకుంటే చాలా కష్టం. కష్టపడ్డ వాళ్ళే పైకి వచ్చారు. ఒకసారి దెబ్బతిన్నా మళ్ళీ లేస్తారు. కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా ద్వారా అసలు సక్సెస్ కావాలని మనసారా కోరుతూ, గణేష్ అది నేను ప్రభు చెప్పే వరకు నాకు తెలియదు అతను డమరకంలోనూ ఆకాశవంతల తనే అని. బట్ చూడగానే నేను మంచి పెర్ఫార్మర్ అతను, ఇట్స్ ఎ గుడ్ పెర్ఫార్మర్. సో గాడ్ బ్లెస్ యూ. రవి కుంచే రఘు చాలా మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అతనికి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇంకా పెద్ద అవకాశం రావాలి. ఐ థింక్ తప్పకుండా వస్తుంది. ఇక త్రిషతో పాడించేది అంటే నేను ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ దట్ సాంగ్. ఐ కంగ్రాచులేట్ యూ. అట్లాగే వాడు బ్యాక్గ్రౌండ్ సాయి మా మ్యూజిక్ డైరెక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ చేసాడంటే ఈ సినిమాకి దట్ షుడ్ బి ది లైఫ్, హారర్ సినిమాకి. నేనేదో మొన్న నవ్వుతున్నాను, అబ్బా అన్నీ హారర్ సినిమాలు అయిపోతున్నారా, మరీ డబ్బింగ్ సినిమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఈ హారర్ సినిమాలు ఆపితే బాగుండు హలో అంటే, సార్ నా తర్వాత ఆపించండి సార్ అన్నాడు. ఆపించడం అనేది కాదు, ఊరికి తమాషాగా అన్నాను నేను. సో ఆర్ఆర్కి ఎక్కువ ఛాన్స్ ఉన్న సినిమా అది. సో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇక అలాగే జగదీష్ చీకట ఏంటయ్యా, నిజంగా ఇంటి పేరు చీకట? అది అనుకునే నువ్వు కెమెరామెన్ అవుదాం అనుకొచ్చావా? ఎందుకంటే కెమెరా అంటేనే చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చేది. వెరీ గుడ్. సో నేను టేజర్ చూశాను, నీ వర్క్ బాగుంది. బట్ ఫుల్గా పిక్చర్ చూసి చెప్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇవాళ జనరేషను టెక్నాలజీ, మనకి మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, వారిని వాడుకోవడం తెలియాలి. టెక్నాలజీ మారేదంట, టెక్నాలజీ మారితే సరిపోలా, దెర్ మస్ట్ బి గుడ్ టెక్నీషియన్. అన్లెస్ దెర్ ఇస్ ఏ గుడ్ టెక్నీషియన్, అతనికి టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియదు. కాబట్టి టెక్నాలజీ రావడంలో లేదు,
ఆ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉంది. కాబట్టి గుడ్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఐ బ్లెస్ దెమ్. ఐ విష్ ది సక్సెస్ టు బి ఏ వెరీ బిగ్ సక్సెస్. మళ్ళీ గిరిధర్ సినిమా పెద్ద సక్సెస్ చేసి మళ్ళీ సేమ్ టీమ్తో మళ్ళీ త్రిష హీరోగా సేమ్ టీమ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. No, I wouldn't do that. So I'd choose the traditional side, I guess. My friends would describe me as quite crazy. So he'd always explain to me before the scene like what some things meant and just help me on the spot. He made ఇప్పుడు కాదు తమన్నా చైతన్యతో రొమాన్స్ చేసినప్పుడు బాధపడ్డా. కాలర్ పట్టుకుంటాం, ఏదో చేసేస్తే యాంగర్ వచ్చేస్తుంది బయటికి. అందరికీ తెలుసు ఎవరో అతను నా కొడుకు. నేను అఖిల్ని గట్టిగా కోపడ్డాను. ఏంటి జీవితం అంతా ఇలాగే ఇతరుల మీద ఆధారపడి